వ్యవస్థల్ని కాపాడాల్సినటువంటి వారు, వ్యవస్థల్ని ఎప్పుడన్నా గాడి తప్పితే వాటిని గాడిలో పెట్టాల్సినటువంటి వారు నిన్న ఒక ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించినటువంటి సాయికృష్ణ ఇష్యూలో వారు మాట్లాడుతూ కులాన్ని ఆపాదించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చంపినవాడు, చనిపోయినటువంటి వాడు ఇద్దరు కాపు కులస్థలే అనేటువంటి మాట ఒక ముఖ్యమంత్రి నోట రావడం అనేటువంటిది బహుశా దేశ చరిత్రలో నాకు తెలిసి ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి మాటలు మాట్లాడి ఉండడు. అసలు జరిగినటువంటి ఇష్యూ చూసిన తర్వాత అసలు ఈ రాష్ట్రంలో చట్టం అనేటువంటిది ఉందా, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఉందా, అసలు వ్యవస్థల పట్ల గౌరవం ఉందా, అసలు ప్రజల తాలూకా ప్రాణాలకి విలువ ఉందా, రాష్ట్రంలో ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే, ఆపద వస్తే ఆదుకోవాల్సినటువంటి పోలీస్ వ్యవస్థే ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోతే రాష్ట్రంలో ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి వస్తామా లేదా అనేటువంటి భయాన్ని ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సృష్టిస్తే రాష్ట్ర ప్రజలు ఏమైపోవాలి అనేటువంటిది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. పైపెచ్చు దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి చివరికి ఇష్యూని ఒక సామాజిక వర్గ ఇష్యూగా డైవర్ట్ చేసి దాని నుంచి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం వారి మాటల్లో కనబడతా ఉంది. ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి చంపి చివరికి బూడిద చేసి వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవాన్ని, వ్యవస్థల మీద ఉండాల్సినటువంటి భయాన్ని పూర్తిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కోల్పోయింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పైపెచ్చు ఆ వ్యక్తికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, లేకపోతే 3-4 కేసులు ఉన్నాయి అనేటువంటి ఒక వాదనని తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వ్యవస్థల తాలూకా పనే తప్పు చేసినటువంటి వారిని ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా శిక్షించేటువంటి కార్యక్రమం వ్యవస్థలు చేసేటువంటి పని. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అదుపులో తీసుకునేటువంటి పని పోలీస్ శాఖ చేస్తుంది. తప్పు చేసినటువంటి దాన్ని రుజువైతే దానికి శిక్ష వేసేటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ చేస్తుంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఆ ప్రజాస్వామ్యం మనకి ఇచ్చినటువంటి ఆ వ్యవస్థల తాలూకా పని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈరోజు జరిగినటువంటి సంఘటన బహుశా దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా జరుగుండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది. దాదాపు 4 దశాబ్దాల క్రితం కేరళ రాష్ట్రంలో సీనియర్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కరుణాకరన్ గారు వారి హయాంలో ఒక వ్యక్తి ఈ రకంగానే కస్టడీ నుంచి మిస్ అయిపోతే చివరికి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కరుణాకరన్ గారు గద్దె దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. కేవలం కనిపించకపోతే, కానీ ఈరోజు కనిపించినటువంటి ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని వచ్చి చంపి బూడిద చేసినా సరే ముఖ్యమంత్రి దానికి కులం రంగుని ఆపాదించి తద్వారా రాజకీయం చేయాలి, తనతో పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీల్ని రంగంలోకి దించి
సబ్జెక్ట్ అంతటినీ కూడా డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం గడిచినటువంటి 3-4 రోజులుగా చూస్తూ ఉన్నాం. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే, మీరు కూడా పత్రికా మిత్రులు చాలామంది ఉన్నారు, మీడియా సోదరులు చాలామంది ఉన్నారు, చాలా కేసెస్ చూస్తుంటాం రోజు. ఎక్కడన్నా ఒక చిన్న కేసు జరిగితేనో, ఎక్కడ గంజాయి దొరికితేనో, లేదా ఎక్కడన్నా అటెంప్ట్ టు మర్డర్ జరిగితేనో, ఇంకొకటి జరిగితేనో వెంటనే స్థానికంగా ఉన్నటువంటి కమిషనరో, ఎస్పీఓ, డిఐజీఓ రంగంలో దిగి తప్పు చేసినటువంటి వారిని వెనకాతలు నించోబెట్టుకొని పత్రికా సమావేశాలు నిర్వహించి జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మీ ద్వారా ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తారే, అటువంటిది ఈ కేసులో ఇప్పటి వరకు ఎందుకు ఎవరూ మాట్లాడట్లేదు? స్థానికంగా ఉన్నటువంటి సిపి ఎందుకు మాట్లాడలేదు? డిఐజీ ఎందుకు మాట్లాడలేదు? డీజీపీ ఎందుకు మాట్లాడలేదు? హోంమంత్రి ఎందుకు మాట్లాడలేదు? చివరికి అన్ని శాఖలు చూసేటువంటి ముఖ్యమంత్రి కొడుకు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాల్సినటువంటి ముఖ్యమంత్రి కులాన్ని తీసుకొని వచ్చి ఆపాదించి ఎందుకు మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. సాయి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి కనబడట్లేదు అని తల్లి మే 9వ తారీఖు నుంచి అనేక మార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటే సమాధానం చెప్పట్లేదు పోలీసులు అనేటువంటి ఉద్దేశంతో చివరికి ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్కి మే 28వ తారీఖున వెళ్ళి ఒక పిటిషన్ పెడితే ఆ పిటిషన్కి ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఆ ఎన్టీఆర్ కమిషనరేట్ ఇస్తే అప్పటికి కూడా సమాధానం తల్లికి దొరకకపోతే చివరికి హెబియస్ కార్పస్ హైకోర్టులో ఫైల్ చేస్తే రేపు 29వ తారీఖు అంటే జూన్ 29వ తారీఖు కల్లా ఆ కస్టడీలో ఉన్నటువంటి సాయి కృష్ణని హాజరుపరచమని చెప్పి కోర్టు డైరెక్షన్స్ ఇస్తే ఇష్యూ అంతా బయటకు వస్తే చివరికి మనిషే లేడు బూడిదైపోయాడు అనేటువంటి మాట ఆ కుటుంబ సభ్యులకు తెలిస్తే చివరికి బూడిదన్నా నా చేతిలో పెట్టండి అని చెప్పి ఆ తల్లి ఆర్తనాదాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి ప్రభుత్వం తిరిగి కులాన్ని ఆపాదించి దీన్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీని మీద ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వ్యవస్థలలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నిస్తే ఒక క్రిమినల్ని జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తా ఉన్నారనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని 24 గంటల పాటు వారి మీడియాలోని వారి పత్రికల్లోని ఒక తప్పుడు ప్రచారాన్ని నడిపారు. 24 గంటలు తిరగకముందే అదే కుటుంబ సభ్యుల్ని ముఖ్యమంత్రి ఇంటికి పిలిపించుకొని కూర్చొని మాట్లాడతాడు. మా నాయకుడు వెళ్ళి ఆ కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ కనబడినటువంటి వ్యక్తి క్రిమినల్. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పిలిపించుకొని ఆ కుటుంబ సభ్యుల్ని మాట్లాడితే మరి ఆ వ్యక్తి ఏమవుతాడు? సాధువు అవుతాడా? చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకో లేదా మరో నాయకుడి తాలూకు పుట్టినరోజుకో ఒక మేకపోతుని వేస్తేనో ఒక కోడినికి వస్తేనో ఆ మేఘాల మీద ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి డీజీపీ స్థాయి వ్యక్తి దగ్గర నుంచి హోంమంత్రి వరకు
మీడియా ముందుకొచ్చి కేసులు పెట్టి ఏదో రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు అల్లాడిపోయినటువంటి పరిస్థితులు చూసామే. మరి ఒక మనిషి మీ పోలీస్ కస్టడీలో చనిపోయి ఆ మనిషిని బూడిద చేసేస్తే ఎందుకు డీజీపీ మాట్లాడరు, ఎందుకు హోంమంత్రి మాట్లాడరు, ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడరు? ఇది కేవలం ప్రభుత్వం చేసినటువంటి హత్య కాబట్టే, ప్రభుత్వం చేసినటువంటి హత్య కాబట్టే వీరెవరూ మాట్లాడట్లేదు. దీంట్లో మళ్ళీ కేవలం ఒక సీఐని తీసుకొని వచ్చి అరెస్టు చేసి ఈ తప్పంతా కూడా ఒక సీఐదే అనేటువంటి విషయాన్ని చెప్పాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది కేవలం ఒక సీఐ చేసినటువంటి తప్పు కాదు. సీఐతో పాటు సీఐ మీద ఉన్నటువంటి ఏసీపీ కానీ, కమిషనర్ కానీ, డీజీ కానీ వీరందరి మీద కూడా చర్యలు తీసుకోవాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అందుకనే మీ సిట్ ఎంక్వైరీల ద్వారా వాస్తవాలు బయటకు రావని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. దానికి ప్రభుత్వం ముందుకు రావాలి, లేదా కోర్టు అన్న సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇన్ని తప్పులు చేసి అసలు ఈ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు, ఈ ముఖ్యమంత్రి కొడుకు ఎప్పటి నుంచి అయితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించాడో, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని హింసించాలని, అక్రమంగా కేసులు పెట్టాలని, ఈ పోలీస్ వ్యవస్థ మీద ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాడో, పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది ఈ రాష్ట్రంలో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైతే ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చట్టాల నుంచి బయటకు వచ్చి ఏదో ముఖ్యమంత్రి చెప్పాడనో, ముఖ్యమంత్రి కొడుకు చెప్పాడనో, వారికి ఉన్నటువంటి, వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో తీసుకుందో, అప్పుడే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కుప్పకూలిపోయింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా పోలీస్ శాఖకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, ఇది మీకు ఒక గుణపాఠం. మీరు చేసినటువంటి తప్పులకి ఇదో గుణపాఠం. రేపు ప్రభుత్వం మారి మీరు చేసినటువంటి తప్పులన్నీ బయటకు వచ్చినప్పుడు ఆ రోజు మిమ్మల్ని కాపాడడానికి ఏ చంద్రబాబు నాయుడు, ఏ లోకేశ్వర్ రాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. దయచేసి చట్టానికి లోబడి పనిచేయమని చెప్పి కోరుతా ఉన్నా. వ్యవస్థలు లోబడి పనిచేయండి. ఏదో 5 సంవత్సరాల అధికారం వచ్చింది కదా, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి మాటల్ని నమ్మి వారు చెప్పినటువంటి కార్యక్రమాలు చేద్దాం అనేటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఈరోజు రాష్ట్రంలో పోలీస్ శాఖలో వచ్చిందో, అప్పటి నుంచి మీ మీద గౌరవం ఈ రాష్ట్రంలో ప్రజలకు పోయింది. ఆ గౌరవాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టుకునేటువంటి పని చిన్న పని కాదు. మనం ఏం చేసినా సరే మన ప్రభుత్వం కాపాడుతుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకో కాపాడుతాడు అనుకుంటే మీ అమాయకత్వం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అయిపోయింది, సగం సినిమా అయిపోయింది. 2.5 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. ఇంటర్వెల్ కార్డు పడిపోయింది. వచ్చే 2.5 సంవత్సరాలు సెకండ్ హాఫ్ దద్దరిల్లిపోతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సినిమాలో విలన్లు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మా నాయకుడు అనేక సందర్భాల్లో చెప్తాడు, ఫస్ట్ హాఫ్లో ఎప్పుడు కూడా విలన్దే పై చేయి, 14వ రీలు ఆఖరి అంకానికి వచ్చేసరికి, సినిమా చివరికి వచ్చేసరికి హీరోది పై చేయి అవుతుంది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది పై చేయి అవుతుంది. దయచేసి గమనించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా.
ఏదో ఇష్యూని తీసుకొని వచ్చి డైవర్ట్ చేసేద్దాం. డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు, అనేక అవకతవకలు జరిగినాయి, దీన్ని ఏదో రకంగా డీవియేట్ చేయాలి. ఏం చేయాలి? మేకప్ సబ్జెక్ట్ బయటికి తీసుకొచ్చారు. సాయి కృష్ణ ఇష్యూ, లాకప్లో చనిపోయాడు, తీసుకెళ్లి బూడిద చేశారు. ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది, ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం చేయాలి అని అంటే చనిపోయినవాడు కాపే, చంపినవాడు కాపే అనేటువంటి మాట మాట్లాడతాడు ముఖ్యమంత్రి. అసలు ముఖ్యమంత్రి, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలను అడుగుతా ఉన్నాం. ఇది ఇంకా మీ ఈనాడు కాలం కాదు. మీ ఈనాడు పేపర్లో ఏం రాస్తే అది ప్రజలు నమ్మడానికి, చంద్రబాబు నాయుడు ఏం సూక్తులు చెప్తే అది ప్రజలు వినడానికి ఇది ఈనాడు కాలం కాదు, ఇంటర్నెట్ కాలం. ప్రతి నిజం, ప్రతి వాస్తవం, జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నీ వైస్రాయ్ పార్టీ డ్రామాలు చెల్లవు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి దానికి కులాన్ని ఆపాదించడం, మీ ప్రభుత్వంలో ప్రతి చేతగాని పనికి ఏదో సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడం, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నిలబెట్టుకోవట్లేదు అని అంటే ఏదో సబ్జెక్ట్ తీసుకొస్తారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారంటే ఏదో సబ్జెక్ట్ చెప్తారు. మనం చిన్నప్పుడు విన్నటువంటి ఆవు కథలాగా ఏదన్నా అడిగితే తల్లి, ఏదన్నా అడిగితే చెల్లి, ఏదన్నా అడిగితే గొడ్డలి, ఏదన్నా అడిగితే లడ్డు, ఏంటమ్మా మేకప్ అంటే గుడ్డు. మీకు నచ్చినటువంటి మాటలు. అంటే మీకు ఏ సబ్జెక్ట్ వచ్చినా రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రశ్నించినటువంటి ప్రతి సందర్భంలో తల్లి, చెల్లి, గొడ్డలి, లడ్డు, గుడ్డు. ఇదే ఈ ప్రభుత్వం గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇవన్నీ చెల్లవు చంద్రబాబు నాయుడు గారు. మీరు, మీ కొడుకు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రతి దాన్ని నిలదీస్తాం, ప్రతిపక్షంగా పోరాడతాం, ప్రభుత్వం మెడలు వంచుతాం, వ్యవస్థల్ని గాడిలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. నువ్వు చేసినటువంటి ప్రతి పాపం, నువ్వు రాష్ట్రంలో ప్రజలకు చేస్తున్నటువంటి ప్రతి అన్యాయం ఎప్పటికప్పుడు ఆ పాపాలన్నీ కూడా ఒకటికి ఒకటి అన్నీ కూడా పేరుకుపోతా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు సరైనటువంటి సమాధానం ఈ రాష్ట్రంలో ప్రజలు చెప్తారు. అసలు మీరు వ్యవస్థలో ఉన్నటువంటి మీరు సమాధానం చెప్పమంటే అది పక్కన పెట్టి మేము పవన్ కళ్యాణ్ గారిని తిట్టామంటారు. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడుతున్నారా? అంటే మీకు ఏదన్నా అవసరం అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని వచ్చి ఆయనతో ఏదో ఒకటి మాట్లాడిస్తే సబ్జెక్ట్ అంతా డీవియేట్ అయిపోతుంది. అసలు ఈ సాయి కృష్ణ కేసు విషయంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థని, ప్రభుత్వ పెద్దల్ని ప్రశ్నిస్తే అందులో భాగస్వాములైనటువంటి అందరూ, అది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలు కానీ అందరూ రెస్పాన్సిబిలిటీ. మేము దాన్ని ప్రశ్నిస్తే ఆ సాయి కృష్ణ విషయంలో పవన్ కళ్యాణ్ తిడుతున్నారు. ఏదో మేము ఒక సమావేశం పెట్టుకుంటే దాంట్లో మేము అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, మేము చేసినటువంటి తీర్మానాలు ఏంటి, ఆ సమావేశం ఏదో పవన్ కళ్యాణ్ గారి కోసం పెట్టుకున్నట్టుగా దాన్ని ఆ రకంగా మీ మీడియా ఛానల్స్లోని, మీకు కావాల్సినటువంటి మీడియా ఛానల్స్లోని, మీ పత్రికల్లో రాసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, హోంమంత్రి శాఖ నా చేతిలో లేదు, అది క్రిమినల్ అదృష్టం. అంటే ఏంటి అర్థం?
దాని అర్థం ఏంటి? అది సరిగ్గా పనిచేయట్లేదు, ఆ వ్యవస్థ పనిచేయట్లేదు అనేటువంటిది మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తే, మీ తాలూకా చేతకానితనాన్ని ఆయనే ఆథెంటికేట్ చేస్తే దానికి సమాధానం చెప్పాల్సింది పోయి మీరు మా మీద పడ్డం ఏంటి? ఏదో కొంతమంది నాయకులు తీసుకుని వచ్చి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు మాట్లాడుతూ అన్నీ నేనే మాట్లాడాలా, మీ నాయకులు ఎవరు మాట్లాడరా అంటే ఎవరి గారు రెచ్చిపోతున్నారు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం, ఏకవచనంతో మాట్లాడడం. సో ఈ సబ్జెక్ట్ని డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం, ఏదో రకంగా ప్రజల తాలూకా దృష్టిని మరచాలన్నటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది తప్ప అనేక ఇష్యూస్ దీంట్లో రిమాండ్ రిపోర్ట్ గురించి కానీ కొన్ని ప్రశ్నలు కూడా నిన్న సిట్ రిపోర్ట్ అయిన తర్వాత సబ్జెక్ట్లో వచ్చినటువంటి డిస్కషన్స్, అసలు కెమెరాలు ఏమైపోయినాయి, 2 సంవత్సరాలు అయింది, 70,000 కెమెరాలు పెట్టాం రాష్ట్రంలో, పోలీస్ డిపార్ట్మెంట్ 70,000 కెమెరాలు ఇన్స్టాల్ చేశారు. తీరా సీసీటీవీ ఫుటేజ్ తీయమంటే మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు సీసీటీవీ ఫుటేజ్ లేదట కృష్ణలాంగ్ పోలీస్ స్టేషన్లో. మరి దేనికి పెట్టారు కెమెరాలు? కమిషన్ల కోసం పెట్టారా? హోంమంత్రి గారు కమిషన్ల కోసం పెట్టారా, లేకపోతే దేనికోసం పెట్టారు? 70,000 కెమెరాలు, రికార్డ్ అవునటువంటి కెమెరాలు ఉంటే ఎంత, పోతే ఎంత? ఎవిడెన్స్ల కోసం కావాల్సినటువంటి ఆ రికార్డ్ అయ్యాల్సినటువంటి ఫీడు లేనప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి 70,000 కెమెరాలు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? ఇవి ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. దీనికి సమాధానం చెప్పాల్సిందిగా మరొకసారి మీ ద్వారా కోరుతూ, ప్రభుత్వంలో ఇవ్వాల్సినటువంటి, ప్రభుత్వం నుంచి చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోకుండా, చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయకుండా, నిరుద్యోగ భృతి లేదు, కొత్త పెన్షన్ లేదు, 50 సంవత్సరాలకు పెన్షన్ లేదు, నెలకి 1,500 రూపాయలు ఇస్తానన్నటువంటి మహిళా స్కీమ్ లేదు, సంవత్సరానికి 3 సిలిండర్ల స్కీమ్ లేదు, రైతులకి యూరియా లేదు, చదువుకున్నటువంటి పిల్లలకి బ్యాగులు లేవు, పుస్తకాలు లేవు, బట్టలు లేవు. తీరా ఏం చేశారంటే విశాఖపట్నం బీచ్లో బారులు పెడుతున్నాం. ఏం మిగిలింది ఈ రాష్ట్రంలో అంటే బారు బీరు. మేము ఆ రోజు నాడు నేడు తీసుకొని వస్తే వీళ్ళు బారు బీరు తీసుకొని వచ్చారు. ఆ బీచ్లో బారులు పెట్టడం మీద ఉన్నటువంటి శ్రద్ధ పిల్లల తాలూకు బ్యాగుల మీద, వాళ్ళ పుస్తకాల మీద, వాళ్ళ బూట్ల మీద, వాళ్ళ బట్టల మీద పెట్టాలన్నటువంటి శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేదు. 3వ సంవత్సరం వచ్చింది, తల్లికి వందనం, అమ్మఒడి ఏదనంటే తండ్రికి ఇంధనం ఇస్తున్నాం కదా తక్కువ రేటుకి, తల్లికి వందనం ఎందుకని అడుగుతున్నారు. సో ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నందుకు, వ్యవస్థలు ఈ రకంగా కుప్పకూలిపోయినందుకు రాష్ట్ర ప్రజలు మేము జనమంతా జగన్ వెంట ఉంటే మరి తెలుగుదేశం పార్టీ వెంట ఏముందనంటే ఈవీఎంలు ఉన్నాయని అంటున్నారు. సో దయచేసి ఇప్పటికన్నా వ్యవస్థల్ని కాపాడేటువంటి కార్యక్రమం, ఇంకో 2.5 సంవత్సరాల సమయం ఉంది. వ్యవస్థల మీద, వ్యవస్థల పట్ల ఉండాల్సినటువంటి గౌరవాన్ని నిలబెట్టేటువంటి దిశగా పనిచేయాలని, ఈ జరిగినటువంటి దీంట్లో ప్రతి ఒక్కరూ బాధ్యత పడాలని సిపి కానీ, డీజీపీ కానీ, హోంమంత్రి కానీ అందరూ కూడా దీని మీద సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్కరిని ఇందులో ముద్దాయిలుగా చేర్చాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, సిబిఐ ఎంక్వైరీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే డిమాండ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ కూడా దీని మీద సిబిఐ ఎంక్వైరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, దయచేసి ముఖ్యమంత్రి గారు కేసుని కులాల్ని ఆపాదించి నీరుగార్చేటువంటి కార్యక్రమం, తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.
మహిళా కమిషన్ మొన్న నోటీస్ పంపించడం జరిగింది. మొన్న 24వ తారీఖుని ఉదయం 11 గంటలకి హాజరవ్వమని చెప్పి వారు నోటీస్ ఇవ్వడం, నాకు కొన్ని వ్యక్తిగతమైనటువంటి కారణాల వల్ల ఆ రోజు హాజరవ్వలేను, మరొక డేట్ని ఇంటిమేట్ చేయమని చెప్పి వారు కోరడం, రేపు 30వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి హాజరవ్వాలని చెప్పి వారు మళ్ళీ రెస్పాండ్ అవ్వడం జరిగింది. 30వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి నేను అటెండ్ అవుతాను మహిళా కమిషన్. ఒకటి అంటే ఆ రోజు మేము చేసినటువంటి నిర్ణయంలో కనెక్టివిటీ అండ్ ఎయిర్పోర్ట్ రెండు ఒకేసారి ప్రారంభం అవ్వాలన్నటువంటిది మా ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు ఇక్కడి నుంచి ఈ నిమిషం ఇక్కడి నుంచి మనం బయలుదేరి భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరాలంటే దాదాపు గంటన్నర టైం పడుతుంది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఒక డెడికేటెడ్ కారిడార్ వైజాగ్ నుంచి వయా బీచ్ కోస్టల్లో ఒక డెడికేటెడ్ కారిడార్ వేసి ఒక 40 నిమిషాల్లో ఎయిర్పోర్ట్కి చేరేటువంటి విధంగా చేయాలనేటువంటిది ఆలోచన చేసి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ విశాఖపట్నంలో జరిగినప్పుడు ఆ రోజు నితిన్ గడ్కరీ గారిని ఆహ్వానించి అదే వేదిక మీద ఒక లేఖ రాసి 6,500 కోట్ల రూపాయలు పెట్టి ఆ డెడికేటెడ్ కారిడార్ని శాంక్షన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం, గడ్కరీ గారు దాన్ని అనౌన్స్ చేయడం, దాన్ని ఆమోదిస్తున్నట్టు కూడా ప్రకటించడం మనందరం కూడా చూసాం. ఇది ఎప్పుడు 2023 అంటే 2023 మార్చిలో ఆ సమావేశం జరిగింది. 2023 మే 3వ తారీఖున ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన జరిగింది. సో వితిన్ 3 ఇయర్స్ టైంలో ఎయిర్పోర్ట్తో పాటు సైమల్టేనియస్గా కూడా రోడ్డు కూడా అయిపోవాలనేటువంటిది మా ఆలోచన ఆ రోజు. సో అప్పుడు ఏంటంటే ప్యాసింజర్స్కి కనెక్టివిటీ అనేటువంటిది ఈజీగా ఉండాలనేటువంటి మా ఆలోచన. ఈ ప్రభుత్వం మారిన వెంటనే ఆ రోడ్ని క్యాన్సిల్ చేసింది. మాకు ఈ రోడ్డు అవసరం లేదు, మేము మళ్ళీ కొత్త ప్రపోజల్తో వస్తాం, తర్వాత చూసుకుంటామని చెప్పి మాకు రోడ్డు అవసరం లేదని చెప్పి లేఖ రాసింది. ఇప్పుడు చూస్తే కనెక్టివిటీ లేదు. సో కనెక్టివిటీ లేనప్పుడు నా ఉద్దేశంలో, నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, ఎయిర్పోర్ట్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఏదైతే భోగాపురంలో ఉందో దాంతోపాటు ఇది కూడా కొనసాగించాలనేటువంటిది నా తాలూకు అభిప్రాయం. ఎందుకంటే కనెక్టివిటీ లేనప్పుడు నేను విజయవాడ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి బయలుదేరితే వైజాగ్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్టు హాఫ్ అన్ అవర్లో చేరుతాను, నుంచి ఒక గంటలో ఫ్లైట్ తీసుకుంటాం వెళ్ళిపోతాం. లేదా మరో ప్రాంతానికి వెళ్ళాలంటే సులువైనటువంటి పని. కానీ ఈరోజు విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్ళాలంటే దాదాపు గంటన్నర సమయం దగ్గర నుంచి 2 గంటలు, మరీ పీక్ టైం అయితే 2 అవర్స్ పట్టేటువంటి పరిస్థితి ఉంది. సో దయచేసి ప్రభుత్వం గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసినటువంటి ప్రపోజ్డ్ రోడ్ ఏదైతే ఉందో దానికి రకరకాలైనటువంటి కారణాలు చెప్పి వారి తాలూకు వ్యక్తిగతమైనటువంటి స్వలాభం కోసం ఆ రోడ్ని క్యాన్సిల్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఈరోజు తిరిగి ఆ రోడ్ డెవలప్ చేస్తున్నాం, ఈ రోడ్ డెవలప్ చేస్తున్నాం అంటున్నారు. ఆ రోడ్లు అనేటువంటివి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ట్రాఫిక్ సరిపోతాయి తప్ప భోగాపురం ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ చేయడానికి ఒక డెడికేటెడ్ కారిడార్ ఉండాలనేటువంటిది మా ప్రభుత్వం తాలూకు ఆ రోజు ఉద్దేశం. సో అంటే ఓ రకంగా విష్ణుకుమార్ రాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలతో ఏకీభవించాల్సినటువంటి అవసరం ఉంది. మిగిలినటువంటి వారు ఏంటంటే వాళ్ళకి పైనుంచి ఏం మెసేజ్ వస్తుందో, ఏం రాతలు రాస్తారో అవన్నీ మాట్లాడడం అలవాటు. వారి అభిప్రాయం ఏదున్నా సరే నా ఉద్దేశంలో రెండు కొనసాగాలనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అంటే నిన్న నేను కూడా కొంతమందితో డిస్కస్ చేస్తే మరో 3-4 months డిలే అవుతుంది అనేటువంటిది వారు చెప్తా ఉన్నారు. కొన్ని పర్మిషన్స్ విషయంలో కానీ, కొన్ని డీజీసీఏ నుంచి కానీ, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి కానీ రావాలనేటువంటిది. సో ఏదేమైనప్పటికీ సైమల్టేనియస్గా కొంతకాలం రెండు నడవాలనేటువంటిది నా తాలూకు అభిప్రాయం. ఒకటండి, మన దగ్గర లేవు కాబట్టి, వేరే దేశాలు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ లేనివన్నీ మన దగ్గర తీసుకొని వచ్చి పెడదాం అనేటువంటిది వారి తాలూకు అభిప్రాయం అయి ఉండొచ్చు, అంతే కదా. చాలామంది ఇక్కడి నుంచి థాయిలాండ్ కూడా వెళ్ళిపోతున్నారు. థాయిలాండ్లో ఉన్నవన్నీ కూడా తెచ్చి పెట్టేస్తారు ఇక్కడ. సో నేను అనేది ఏంటంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక కల్చరు, ఒక ట్రెడిషన్ అనేటువంటిది ఉంటుంది. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి ట్రెడిషన్స్, కల్చర్స్
మనకు ఒక గొప్ప ట్రెడిషన్, గొప్ప కల్చర్ మన రాష్ట్రానికి ఉంది. మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి ఉన్నటువంటిది. గోవాలో ఉన్నటువంటి కట్టుబాట్లు వేరు, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కట్టుబాట్లు వేరు. సో అక్కడ ఏది నడుస్తుందో అక్కడ తీసుకొస్తామంటే బార్లు అనేటువంటివి ఎక్కడ పడితే అక్కడ నడుస్తూ ఉన్నాయి, బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. నేను అనేది ఏంటంటే బీచ్ అనేటువంటిది ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని అక్కడ స్పెండ్ చేద్దామని చెప్పి అనుకునేటువంటి ఒక ప్రాంతం, ఒక ఏమంటారు రిలాక్సేషన్ కోసం ఉన్నటువంటి ప్రాంతం. దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు మీరు బార్లు పెడితే అక్కడ తాగేసి ఇష్టం వచ్చినటువంటి పనులు జరుగుతూ ఉంటే ఇంకా ఫ్యామిలీస్ కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు విశాఖపట్నం బీచ్కి అనేటువంటిదే చర్చ. సో బీచ్ షాక్స్ అనేటువంటివి వితౌట్ బార్స్ యాక్సెప్టబుల్, బట్ అక్కడ లిక్కర్ పర్మిషన్ అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది మా అభిప్రాయం, మా పార్టీ తాలూకు విధానం. సో దానికి మేము కట్టుబడి ఉన్నాం. దాని మీద ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.